బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా మిర్యాలలో జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు అతని కూతురు అల్లుడే అని పోలీసులు నిర్ధారించారు. 17వ తేదీ సూర్యాపేట జిల్లా మిర్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నెల 13నే బొడ్రాయి పండుగ రోజే ఈ మర్డర్ కు ప్లాన్ చేశారు నిందితులు. అది విఫలం కావడంతోనే ఈ నెల 17న మళ్లీ పక్కా ప్లాన్ వేసి మాటు వేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 13 మందిని ఈ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 కార్లు, 1 కర్ర, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కన్న కూతురు అల్లుడే పక్క స్కెచ్ వేసి తండ్రిని హతమార్చారు అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి. అయితే ఈ కేసు హత్య కేసుకు సంబంధించి పక్కా ప్లాన్ తోనే కూతురు అల్లుడు హత్య చేశారా? అసలు దేనికి ఇంత దూరం తీసుకొచ్చారు? అసలు ఏంటి వాళ్ళ మధ్య గొడవ? కొంతకాలంగా మామకి అల్లునికి రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. పిచ్చి చక్రయ్య కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. గ్రామంలో పెద్ద మనిషిగా చెల్లమని అవుతూ ఆ మొత్తం కూడా అంతా పంచాయతీలు మొత్తం కూడా అంతా ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి కూడా కూతుర్ని అదే గ్రామానికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఎవరైతే అల్లుడు ఉన్నారో అల్లుడు అతను మొదటగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఇతను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా కొనసాగుతున్నారు. అయితే అల్లుడు ఎప్పుడైనా మామని అడ్డు తొలగిస్తే అంతా కూడా తానే ఒక చెలామణికి వచ్చు, పెద్ద మనిషిగా చెలామణి కావచ్చు అని కూడా ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య కూడా ఆ తగాదాలు కొనసాగుతున్నాయి. ఆ తగాదాలు కొనసాగడానికి మామని అంతమంది కాలని ఒక పథకం ప్రకారమే కూడా మామని చంపాలని చూడడం జరిగింది. ఇందులో కూడా కీలకంగా ఆ కూతురు కూడా ఎవరైతే ఉన్నారో తన భార్య కూడా ఇందులో సహకరించింది. భార్యని, అదేవిధంగా అల్లుడిని, మిగతా కూతుర్ని మొత్తం 13 మందిని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. కొద్ది క్రితమే సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 17న ఇది హత్య జరిగింది. అయితే 13వ తారీఖునే వీళ్ళు హత్యకు ప్లాన్ చేయడం జరిగింది. ఊర్లో 13నే బొడ్రాయి పండుగ ఉంది. ఆ బొడ్రాయి పండుగలోనే గ్రామాలంతా కూడా మొత్తం ఒక పండుగ వాతావరణం, అందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి ఆ రోజే రెక్కి వేసి కూడా చంపాలని కూడా ప్రయత్నించడం జరిగింది. కానీ ఆ రోజు కుదరకపోయేసరికి 17వ తారీఖున 17 సాయంత్రం సమయంలో బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట వేసి కూడా కర్రలతో అత్యంత దారుణంగా కూడా జరిగింది. గ్రామంలో మొత్తం ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే ఒక గ్రామ పెద్ద మనిషి ఎప్పటి నుంచో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో వస్తున్నటువంటి పెద్ద మనిషిని ఈ విధంగా దారుణంగా హత్య చేయడంతో కూడా 2-3 రోజుల వరకు పోలీస్ టికెటింగ్ నిర్వహించడం జరిగింది. స్వయంగా ఐజీ సత్యనారాయణ గ్రామానికి వచ్చి సందర్శించడం జరిగింది. మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఇందులో పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 5 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఈ కేసులో మాజీ సర్పంచ్ కి అలాగే ఆయన అల్లుడికి కేవలం రాజకీయ విభేదాలైనా, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు వీళ్ళ మధ్య జరిగిన విభేదాల కారణంగా పోలీస్ కేసుల వరకు ఏమైనా వెళ్లారా, లేదంటే కుటుంబంలోనే సర్దుమణిగిపోయాయి? అసలు హత్య చేసే వరకు అసలు ఎందుకు వచ్చింది? అంటే కుటుంబ ఆస్తి తగాదాల కంటే ఎక్కువగా కూడా మొత్తం కూడా ఎక్కువగా రాజకీయ తగాదాలు అని చెప్పవచ్చు. రాజకీయ తగాదాల్లో కన్నకట్టి వెంకన్న గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వస్తున్నారు. కానీ మామ మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కూడా మామ అడ్డుపడ్డారని కూడా ఆ కక్ష ఉంది. ఎప్పటికైనా కానీ మామ తనకు అడ్డు వస్తున్నారని, కేవలం ఇది ఒక రాజకీయ విభేదాలతోటే విధంగా అత్యంత దారుణంగా హత్య చేశారని చెప్పవచ్చు. ఇందులో కూడా కూతురు ఆ ప్లేస్ లో ఉండి కూడా అల్లునికి సహకరించి తన తండ్రినే హత్య చేయించారు. కూతురు అల్లుడు కలిసి కూడా ఈ విధంగా ఈ హత్యలో పాల్గొన్నారంటే ఎంత దారుణమని చెప్పవచ్చు. ఒక 70 ఏళ్ళ ఒక వృద్ధుడు, ఒక పెద్ద మనిషి, ఆ గ్రామంలో కూడా తనకి ఎంతో మంచి నేమ్ ఉంది. శిఖరయ్య గౌడ్ అంటే కూడా ప్రతి ఒక్కరు ఎంతో పంచాయతీలు కూడా అన్ని చూస్తారు. అలాంటి వ్యక్తిని కూతురు అల్లుడు కలిసి హత్య చేశారంటే కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామం నూతనకల్ మండలంలో మిర్యాల పెద్ద విలేజ్ అని చెప్పవచ్చు. అతను ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా మొత్తం సర్పంచ్ గా గతంలో పర్యాలు కూడా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఎంతో మంది కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఒక మంచి వ్యక్తిని కూతురు అల్లుడు కలిసి చంపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం భూ వివాదాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు, కేవలం రాజకీయంగా ఎదగడానికి మామ రాజకీయంగా ఒక హోదాలో ఉన్నారు. మామను అడ్డు తప్పిస్తే ఇక తానే చెలామణి కావచ్చు అనే ఒక కారణంతో అది మనసులో ఉంచుకొని కేవలం ఇది రాజకీయ హత్యలో
కూతురు కూడా పార్టిసిపేట్ కావడం, అల్లుడు ఈ విధంగా హత్య చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పవచ్చు. మొత్తం మనతో ఇంతకు ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆ చక్రయ్య భార్య కానీ అదేవిధంగా మనవరాలు కూడా వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. మొత్తం కేవలం ఈ విధంగా రాతయ్యని అత్యంత దారుణంగా హతమార్చి చంపారని కూడా వారి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామంలో ఇప్పటికి కూడా ఒక భయానక వాతావరణం ఉంది. చక్రయ్యని హత్యతో కూడా ఇప్పటికీ పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ఎస్పీ కొద్దిసేపటినే మొత్తం 13 మందిని కూడా అరెస్ట్ చేసి మీడియా ముందు నుంచి కూడా రిమాండ్ కలిగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక మాజీ సర్పంచ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అయితే ప్రధానంగా ఈ హత్య కేసుకి సంబంధించి ప్రధాన నిందితులు అల్లుడు కూతురేని పోలీసులు ధృవీకరించారు. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలోనే అల్లుడికి అడ్డొస్తున్నాడనే నెపంతో మామని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా కూతురి సమక్షంలోనే జరిగింది. కూతురు కూడా ఈ మొత్తం ప్లాన్ లో ఇన్వాల్వ్ అయ్యింది అన్న విషయం ప్రస్తుతం గ్రామంలో కొంచెం భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. సో మాజీ సర్పంచ్ హత్యకు అల్లుడు కూతురే ప్రధాన కారణంగా ఉండడంతో గ్రామంలో కూడా ఒక భయానక వాతావరణం, విషాద ఛాయలు కూడా అలుముకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎస్పీ ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లాలో ఈ నెల 17వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ ఆపరేషన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ 6:30 ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ మెంచు చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక 13 మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క హత్యకి పన్నిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మనం కేసు ఈ నేరస్తులు ఈ మెంచు చక్రయ్య గౌడ్ని ఒక కుట్ర ప్రకారం, పథకం ప్రకారం హత్య చేయాలని ఎటువంటి ప్లాను గత కొన్ని రోజులుగా వాళ్ళు వేసుకున్నట్లు, ప్రధానంగా ఈ నెల 13వ తారీఖు మార్చి 13వ తారీఖు విలేజ్లో ఉన్నటువంటి బొడ్రాయి ఉత్సవాలలో ఇతన్ని ఆ రోజు అందరూ ఒక దగ్గర గుమ్మిగూడి, ఆ విలేజ్ ఏరియాలో గుమ్మిగూడి, సో మెంచు చక్రయ్య గౌడు మనకు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు, సో ఇతన్ని ఎట్లయినా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పన్నడం జరిగింది. సో ఇందులో చూస్తే మనం వివరాలకు వెళ్తే నూతన్కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందినటువంటి మెంచు చక్రయ్య గౌడ్ గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెద్ద మనిషిగా, విలేజ్ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేసి, ఆ తర్వాత తన కూతుర్ని కూడా గ్రామ సర్పంచ్ చేసి, తన సొంత అల్లుడు 3వ అల్లుడైనటువంటి కనకటి వెంకటేశ్వర్లు పిఏసిఎస్సి చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ, సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తున్నారు. 2020 తర్వాత ఈ చక్రయ్య గౌడ్ తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే పిఏసిఎస్సి చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం, అదేవిధంగా చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో
మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది. సో ఈ మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు, కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే 2023లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెంచు చక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత, అదేవిధంగా 2024లో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా సో మెంచు చక్రయ్యని ఎలాగైనా అంతమొందించాలి, మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మెంచు చక్రయ్యని మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలనేటువంటిది ప్రణాళికతోటి ముందుకు పోతున్నారు. సో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకో కొంచెం ఆజ్యం పోయడం జరిగింది. ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. సో ఈసారి మాత్రం మెంచు చక్రయ్య గౌడ్ తన యొక్క అనుచరులతోటి విలేజ్ లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్ లో పాల్గొనండి, మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని, అదేవిధంగా పెద్దింటి మధు, గంధసిరి వెంకటేష్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్య వీళ్ళందరినీ పురమాయించడం జరిగింది. ప్రతిరోజు చక్రయ్య గౌడ్ మధ్యాహ్నం టైంలో 3-4 గంటల ప్రాంతంలో ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని వెతుక్కొని ఆ ప్లేస్లో వెదురు బొంగులతోటి, కర్రలతోటి, ఇంకా మారణ ఆయుధాలతోటి సో విచక్షణ రహితంగా దాడి చేసి ఆ బుషెస్ లో పడివేయడం జరిగింది. ఇదంతా కూడా అవుట్ సైడ్ ఉండి ఈ ప్రణాళికలో ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి కనకటి వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే అతన్ని అంతమొందించినారనే సమాచారం తెలిసి అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ వివిధ ప్రాంతాలకు ఎస్కేప్ కావడం జరిగింది. అందులో ఈ ప్రధానమైనటువంటి ఈ రోజు అరెస్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిల్లో కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు, కనకటి ఉప్పలయ్య ఇతను ప్రత్యక్షంగా నేరంలో పాల్గొనడం జరిగింది. దిండిగల నగేష్, జక్కి పరమేష్, మన్యం రమేష్, కనకటి వెంకన్న, కనకటి సునీత ఈ మృతురాలు సొంత కుమార్తె, ఈమె 3వ కుమార్తెగా ఉన్నారు. కనకటి శ్రావ్య, కనకటి స్వరూప మృతుడి యొక్క సొంత బిడ్డ, ప్రథమ కుమార్తె. కనకటి కళ్యాణి ఈమె మృతుడి యొక్క సొంత కుమార్తె, ఈమె 3వ కుమార్తె. అదేవిధంగా కనకటి వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, బారి సతీష్ వీళ్ళని 13 మందిని మనం ఈ రోజు వెహికల్ చెకింగ్ లో అదుపులోకి తీసుకొని వీళ్ళ నుండి అఫెన్స్ కి యూజ్ చేసినటువంటి పారిపోవడానికి అయినైతుంది, ఈ అఫెన్స్ కుట్రలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి 2 కార్లను, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి స్విఫ్ట్ కార్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అఫెన్స్ కి యూజ్ చేసిన ఒక కర్రను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. 10 సెల్ ఫోన్లని అఫెన్స్ కి ముందు, అఫెన్స్ కి తర్వాత ఉపయోగించినటువంటి వివిధ ఫోన్లు ఉపయోగించడం జరిగింది. వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫోన్ నెంబర్లు రాయబడ్డ ఒక కాగితం, ఎందుకంటే వీళ్ళు ఫోన్లు వాడకుండా వీళ్ళు ప్రధానంగా మనం గమనిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ నేరస్తులు. టెక్నాలజీని మనం ఉపయోగిస్తే పోలీసులకు ఏ విధంగా దొరికిపోతాం, మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేస్తే దొరికిపోతాం అనే ఉద్దేశంతో ఉన్న ఫోన్లన్నింటినీ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడుంటే అక్కడ పడేసి కొత్త ఫోన్లు తీసుకొని ఆ కొత్త ఫోన్ నెంబర్లను కూడా కొన్నిట్లలో వాళ్ళకి తెలిసిన నెంబర్లని, ఇంపార్టెంట్ నెంబర్లను ఒక స్లిప్ మీద రాసుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం మిర్యాల గ్రామంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేది మన ఉన్నతాధికారులు కావచ్చు,
ఈవెన్ డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కుట్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని, పరోక్షంగా పాల్గొన్న వాళ్ళని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కుట్రకు సంబంధించి వాళ్ళ మీద ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును చాలా పారదర్శకంగా మంచి వీళ్ళకు కఠినమైన శిక్షలు వచ్చే విధంగా మీరందరూ చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో మనకు మర్డర్ కేసులలో జీవిత ఖైదు, ఉరి శిక్ష వచ్చే విధంగా మనము ఇన్వెస్టిగేషన్ ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష నిందితులు వాళ్ళని కూడా మనం కస్టడీ వేయడం జరుగుతుంది, కస్టడీ పిటిషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి తదుపరి ఆధారాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తును కొనసాగించి దీనికి నేరానికి, నేరస్థలానికి నేరస్తులకు దర్యాప్తుని కనెక్ట్ చేసి వీళ్లకు త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ బేస్లో శిక్ష పడే విధంగా మనం పోలీస్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి మనం అనుక్షణం దీన్ని ఒక చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసులో అతి తక్కువ కాలంలో శిక్ష వచ్చే విధంగా మనం కృషి చేయడం జరుగుతుంది. రైట్, ఇక మాజీ సర్పంచ్ చక్రయ్య హత్య కేసులో పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతని భార్య ఏమంటుందో ఒక్కసారి విందాం. నా భర్త మంచి చక్రయ్య, నేను చేయమను కనకటం కన్నా వాడు సర్పంచ్ అయినాడు. సర్పంచ్ అయినాక ఎకరాలు పెట్టుకోవటం, మంది దాగా చేసుడు, భూములు కొని పెట్టుడు, భూముల కాడ యంత్రాలు తీసుకోవటం, ఒక్కొక్కరి కాడ ఇబ్బంది పెట్టుడు నా భర్తకు నచ్చలే. నచ్చక సపడకుండా నేను పోతేంది పోకుంటేంది నాకు అవసరమైనట్టుగా ఈయన దూరం ఉన్నాడు. ఈయన దూరం ఉండే వరకు ఏం చేసిండు, ఈయన ఎన్నడు నా కూడా జనం అంతా ఈయన కాడికి పోతారు, నా కాడికి వస్తలేడు, ఈయన చంపాలి, ఈయన ఊళ్ళో ఉంచొద్దు అన్న ప్రయత్నంతో నా బిడ్డ కనకడ స్వరూప, ఆమెకి 2 కొడుకులు, ఆ కొడుకులు ఎంబడి పెట్టుకొని నా భర్తను చంపాలని కనకడ స్వరూప భర్త ఉప్పురయ్య కొడుకు శ్రవణ్ యొక్క నరేష్ తర్వాత ఇప్పుడు ఈ కనకట లింగయ్య ఆ దిండుగాల పెద్దింటి మధు, సంతోష్, కనకట సీను, గంధసిరి సీను, గంధసిరి వెంకన్న, వెంకటేశు, వీళ్ళందరూ వెనకాల 18 మంది 20 మంది సారు. వీళ్ళందరూ కలిసి చక్కడిపోతోనే చంపారు. మాకు గట్టిగా న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయకపోతే మంచిగా ఉండదు. మేము కోరుకునేది అది పెట్టాలి. వాళ్ళ పురుష మీద పడితే నా భర్తకు శాంతి ఉండదు. వాళ్ళు వృక్ష చేయాలి, వాళ్ళు ఇల్లు కూడా కొట్టాలి, అల్ల గోరి కట్టాలి. నేను కోరుకున్నది అంతా తప్పకుండా మాకు న్యాయం చేయాలి. కనకటి ఎంకన్నోనే కనకటి ఇప్పుడేను అన్న ఉన్న పేర్లు ఉన్న వాళ్ళందరినీ, ఆడళ్ళను మొగలను ఆ భగవంతుడు ఆ రావురావు పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలంటే వాళ్ళు వృక్షిక్ష చేయాలి. ఊళ్ళకి రానియొద్దు వాళ్ళనిగా. ఈ విషయం సీఎం గారు చేరాలి. సీఎం గారు దండాలు, ఎమ్మెల్యే గారికి దండాలు. మమ్మల్ని కొట్టినా కూడా మేము ఎమ్మెల్యే పార్టీ ఉన్నాం, ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నాం. మమ్మల్ని మాకు అది న్యాయం చేయాలి. మాకు మేము అన్యాయం చేయలే. మేము మంచిగా ఊళ్ళో ఎవరికైనా కట్టగాలి. మమ్మల్ని ఇంత న్యాయం చేసాడు. జనం ఎట్లా ఉండవు మీరే చూడండి. మాకు తప్పకుండా ఈ న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. మే కాక వీళ్ళ జనం అంతే ఆడతారు. నా భర్త తత్తే మేము ఎంత వచ్చిన జనం అంతే ఆడతారు. అంతమంది జనం వచ్చారు, అంతమంది ఇబ్బంది పెట్టినాడు. అందువల్ల వాళ్ళు అట్ట పెట్టాలి. మేము కోరుకున్నది నా భర్త శాంతి ఉండాలంటే మా భర్త చచ్చిపోయిందో వాళ్ళు చచ్చిపోవాలి. నేను కోరుకునేది అది. కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం జరుగుద్ది, మంచి పేరు వస్తుంది, మంచిగా ఉంటది. అట్లా చేయాలి సారు. ఒకరిని ఊరోడికి ఇచ్చుకున్నాడు, ఎవరి శరకలు కొని పెట్టినా బంగారం ఇవ్వాలి, ఎవరు భూములు కొట్టి పెట్టినా లచ్చ ఇవ్వాలి. వాడు ఉన్నాకనే ఇంకోటి కొనాలి భూమి. కాకపోతే ఊళ్ళో తిరిగి కూడా తెచ్చుకోరు. ఈ మాట మీరు వాడికి లచ్చం ఇవ్వండి. వాడు ₹1,00,00,000 ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చేరాడు. చెవిటం కన్నా ప్రాణం మాకు 40 ఏళ్ళ సహవాసం. నా మౌరు నేను
చేతులెత్తి దండం పెట్టిన. అన్నయ్య నువ్వు ఆయన చేసుకోవద్దు, ఊరు పోయిద్ది అన్నయ్య, పాటుకొద్దు అన్నయ్య అన్న. అంటే కూడా నువ్వు చేసుకోనని తట్టుకోలేక ఆయన నూతకాల మండలంలో పార్టీకి మీటింగ్కి వస్తే 50-60 మంది ఎక్కారు. నువ్వు అసలు చేసుకుంటావు వద్దని. వద్దంటే వెళ్ళిపోయి ఈయన నన్నైతే బతకనియారు, పెద్దలో తాకియాలని రామారెడ్డికి తాకిచ్చి వాళ్ళకి అప్పించండి. యానారెడ్డికి రామారెడ్డికి వాళ్ళు వాళ్ళు కప్పినాకనే వీరి బలం వచ్చింది. అంత ముందు బలం లేదు. దయ్యరావు యానారెడ్డికి దామోదర్ రెడ్డికి నేను తల్లి గారి ఇల్లు నేను కష్టపడ్డా, నేను ఓట్లు వేయించిన, నేను ఎంపీటీసీ అయినా, జడ్పీసీ పోటీ చేసిన. నేను జడ్పీటీ చేసినాడు, నాకు నార్జీ చదువులే సారు, నేను చేయనన్నా. నీకు నార్జీ ఉన్నది, నేనున్నా, నీకేం భయం కాదని నన్ను ఉంచాడు. నన్ను ముంచాడు. నేను 1200 ఓటుతో ఓడిపోయినా కూడా రూపాయి సాయం చేయాలి సారు, రూపాయి తీసుకోవాలి. నేను నాకు తల్లి గారి ఇల్లు, అత్తగారి ఇల్లు ఉన్నాము. మమ్మల్ని ఇవ్వాలంతా న్యాయం చేపించండు. అతువాల కప్పిండు. నా పేరు తువాల కప్పే కారణం కూడా టిఆర్ఎస్ నుంచి మేము వద్దని కోరుకున్నాం. చక్రయ్య నువ్వు టిఆర్ఎస్ పార్టీ పోతలేవట, నీ అన్నతో ఉంటలేవట, నీ ప్రాణ ప్రాణం, నువ్వు నా కాడికి రా, నేను రాను, నువ్వు వస్తావా అంటే నువ్వు వద్దు సార్ నేను వస్తాను పోగానే తువాల కప్పిండు. సంతోషంగా ఉన్నాం. వాడు ఓట్లు వేసినాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చినాడు. కాంగ్రెస్ ఓట్లు కట్టాలి, కాంగ్రెస్ జెండాలు కట్టాలి. కాంగ్రెస్ జెండాలు కట్టగా టీఆర్ఎస్ జెండాలు కట్టించిండు. ఊరు నిండా ఒక్క జెండా అంటే కాంగ్రెస్ జెండా లేదు, అట్లా ఇచ్చిండు. తెల్లాత ఓట్లాడంగా నా మగ నా పేరు నేను మా బావ కొడుకు ఓట్లాడతాను పోతే నందవరకు ఓట్లున్నారు మన ఇంటి ముందంటే నా పెళ్లి కొట్టిండు, నన్ను కొట్టిండు, నా బిడ్డను కొట్టిండు. ఆ పని చేతంగనకైతే కొట్టింది. చేతంగన చెప్పిన చేతంగన ఫోన్ చేస్తే నా పెళ్లి చెప్తాను కొడితే నిన్ను కొట్టేది కాదా అన్న నేను. అట్లా కూడా మాకు మట్టుకొని అడిగినాక కూడా వాడు డబ్బులు ఇస్తాడని డబ్బులకు వెళ్తూ పడి డబ్బులు కాసపడి వాడు తువాలు కప్తా అన్నాడు. తువాలు కప్తాక మేము 10 రాయినాం చేసినాం. నా బిడ్డ నేను కారేసుకొని ఇంటికి పోయినాం. వాడు తువాలు కప్తే మాత్రం ఊళ్ళో ఫస్ట్ మంచిగా ఉండదు, నీ తువాలు కప్పొద్దన్నాం. నూతకాలు మీటింగ్ వస్తే నిన్న పిల్లలు 400 మిరియాలు పైకెత్తిరు చేతంగన మీదకి. నెట్ట తువాలు కప్తే వారికి ఒక్క ఊరు కాదు, నూతకాయల మండలంలో 20 ఊర్లలో ఇస్తాడు వాడు. వాడు తువాలు కప్పొద్దన్నారు. తువాలు కప్పొద్దంటే వామనం చేయనాలతో తట్టుకోలేనని ఇక దామోదరెడ్డికి అలవాటు చేసి యానారెడ్డికి తోటి తువాలు కప్పించాడు. తువాలు కప్పినాక ఇక ఈ బలం వచ్చి నా పెళ్లి కప్పించాడు. కారణం అదే, తువాలు కప్పడే కారణం. వాడు తువాలు కప్పకపోతే వాడికి బలం ఉండకపోవు. టీఆర్ఎస్ ఓడిపోయినందుకు నా పెళ్లి తప్పకపోవు. తువాలు కప్పే కాంటే కారణమే అడుగు, ఇంకనే అడుగు. 16 ఏమలేదు, 16 ఉండేది లేదు. ఈ బలం వచ్చినాకనే ఇంత పని చేశాడు. రైట్. ఇక మాజీ సర్పంచ్ చక్రయ్య హత్య కేసులో ప్రధాన నిందితులుగా అతని అల్లుడు, కూతురుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం రాజకీయాలకు అడ్డొస్తున్నారనే నెపంతో అతన్ని అడ్డు తొలగించుకొని రాజకీయాల్లో పైకెదగాలి అని అల్లుడు భావించిన నేపథ్యంలోనే ఈ హత్యకు ప్లాన్ చేశారు. దీనికి కూతురు ఇన్వాల్వ్ అవ్వడం, కూతురు కూడా దానికి సహాయం చేయడం, ఈ మొత్తం ప్లాన్ కూడా కూతురి అండర్లోనే జరగడం ప్రస్తుతానికి విస్మయానికి గురి చేస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లుడు, కూతురునే కాదు ఇంకా 13 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. నిందితులందరికీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు చెప్తున్నారు.